మాయ ఆ, మాయ పట్టుకుంటే సఫరింగ్ ఉంటుందా, లేదంటే సఫరింగ్ లేకుండా కూడా మాయ ఏమన్నా ఉంటుందా? ఇఫ్ దెర్ ఇస్ నో సఫరింగ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఒక తాగుతున్నాడు, తాగుడు తప్పే అనుకుందాం, కానీ తాగుబోతుకు ప్రాబ్లం లేకపోతే ఈ ప్రపంచంలో ఎవడు వాడిని అనాల్సిన అవసరం లేదు. ఏదో లివర్ చెడిపోతే వాడు పశ్చాత్తాపడ్డాడు అనుకో, అంతవరకు వాడు చేసిన తప్పు అయింది, అప్పుడు మాయ పట్టుకుంది వాడు. ఓకే. తప్పు తాగుతున్న చేసినా కూడా పశ్చాత్తాపడొద్దంటారా? ఆ స్థితి నీకుంటే గో హెడ్, దాని పర్యవసాన్ని అనుభవించి ఇంకే. ఉమ్. అప్పులు చేసినావు, 20 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది, నవ్వుకుంటా పో. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడలే, దాని అర్థం చేయమని కాదు, వాడికి ఆ మానసిక సమతుల్యత ఉంది. ఉదాహరణకు భగత్ సింగ్ అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఒక యాక్ట్ చేశాడు, ఆ పార్లమెంట్ లో ఎక్కడో ఒక బాంబు వేసాడు, ఉమ్. అది క్రైమ్. ఉమ్. భగత్ సింగ్ ట్రయల్కి పంపారు, వాదించుకున్నాడు, ఉరిశిక్ష పడ్డది. చెప్తారు ఆ ఉరితాడుని ముద్దు పెట్టుకొని మెడకేసుకున్నాడు, పశ్చాత్తాపం లేదు అక్కడ. దట్స్ వై హీజ్ ఎ హీరో. అందుకని మాయ ఎవరినైనా పట్టుకుంటుంది, వదిలిపెట్టదు. అది ఎలా ఉంటుందంటే, నువ్వు సెంటు కొట్టుకొని బయటికి వెళ్ళావు నువ్వు, ఆ సెంటు లాగా ఉంటుంది అది. ఉదాహరణకి డోర్ తీస్తే దుమ్ము వస్తుందండి, ఉమ్. దుమ్ము రావుతుంటే డోర్ తీయద్దు. డోర్ కొంచెం క్రాక్ వచ్చింది, ఎప్పుడే మూసేసి లాక్ పెట్టచ్చు. ఎప్పుడన్నా గాలికి కొట్టుకుంటా ఉంటుంది దుమ్ము వస్తూ ఉంటే, అసలు మనం దాన్ని తెరుచుకుంటే ఇట్లా మూసేస్తాం, దాన్ని మూసేసి కతి కష్టం మీద లాక్ పెట్టేస్తాం. ఎరుక అట్లా పనిచేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరైతే అవేర్నెస్ ని చిక్కించుకున్నారో వాడొక్కడికే మాయ లేదు, మిగతా అందరికి మాయ ఉంది. మాయ ఉంది కాబట్టి ఎక్కించుకోవడం అంటే అండి దానికి ఎలా ఉంటుంది? నీవెవరు అని తెలిసిపోతే మిగిలింది అవేర్నెస్, నీది ఏమిటి అని తెలిస్తే మిగిలింది అవేర్నెస్. సో ఇప్పుడు నీది ఏమిటి అంటే మళ్ళీ ఇందులో రెండు కాంటెక్స్ట్లు, ప్రపంచం పరంగా నీది ఏదైనా ఏదైనా నాది ఇది కాదు అని తెలిస్తే చాలు. సో అవేర్నెస్ మనిషికి ఉండదు, తానే అవేర్నెస్ అని తెలుసు. నువ్వు ప్రశాంతంగా ఉండవు, నీవే ప్రశాంతత అయి ఉంటావు. ఉమ్. నీకు ఆకలి కాదు, నీవే ఆకలి అవుతావు ఒక టైంలో. సో భాషలో నాకు ఆకలి అయింది, ఆహా, నువ్వు 1 గంటకి నువ్వు ఆకలి అవుతున్నావు. ఉమ్. ఆకలి తింటుంది ఫుడ్, నువ్వు కాదు. నువ్వు ఓన్లీ మీడియం వయా మాత్రమే అని అర్థం చేసుకుంటే చాలా బాగుంది. అయితే చూసేవాడికి ఏమైనా అనిపించచ్చు, అది ఎప్పుడు ఉంది భూమి మీద. ఒకడు మంచి విల్లాలో ఉంటున్నాడు, అట కార్లు దిగుతున్నాడు, గాగుల్స్ పెట్టుకున్నాడు, బా వాడరా మనిషి అంటే అని మనకు అనిపించచ్చు, కానీ వాడి మనసులో ఏముందో మనకు తెలియదు. ఒకడు ఆ ఇంటి పక్కనే చిన్న గుడిసెలో చినిగిపోయిన బట్టలు వేసుకొని చుట్టబడ్డ చిప్పలు అన్నం తింటా ఉన్నాడు, ఇది మనకు అనిపిస్తుంది. వాడిన మనసులో ఏముందో తెలియదు. మేబీ ఆ బాగా డబ్బున్నవాడు స్ట్రెస్ని అనుభవిస్తుండొచ్చు, అబద్ధాలు చెప్తూ ఉండొచ్చు, తనకి ఇష్టం లేకపోయినా తనతో పనిచేసే 1000 మంది వర్కర్స్ కోసం పనిచేస్తుండొచ్చు. ఈ రెండో వాడు ఉన్న చిప్పని ఇదే నా ప్రసాదం అనుకుంటూ తింటూ ఉండొచ్చు. ఆ గుడిసెలో, ఆ చిల్లుబడ్డ గుడిసెలో నుంచి చందమామను చూస్తే నీ అమ్మాయి ఇది కదరా సుఖం అనుకుంటున్నాడు. చూసేవాడు ఏమనుకుంటాడు అనేది ఆధ్యాత్మికతలో ఇర్రెలవెంట్. ప్రపంచంలో చూసేవాడికి ఒక విలువ ఉంది, ఆధ్యాత్మికతలో చూసేవాడే లేడు. నీకేమనిపిస్తుంది అది చెప్పు. నన్ను అందరు అంటారు, నేను అందరన్న దానికి ఎప్పుడు ఆన్సర్ ఇయ్యాను, నేను ఎట్టుందో మాత్రమే చెప్పు. అందరికి ఏదైనా అనిపిస్తుంది, నన్ను చూస్తే పెయింటర్ అనిపిస్తుంది, నన్ను చూస్తే యూట్యూబర్ అనిపిస్తుంది, వాళ్ళకి అనిపిస్తుంది. నాకు గురించి ఏమనిపిస్తుంది అంటే నేను ఒక అనామకుడు అనిపిస్తుంది. నేను ఎప్పుడు కష్టపడలేదు, నా శక్తిని సద్వినియోగం చేస్తున్నానని తెలుస్తున్నాను. అతను చాలా హార్డ్ వర్కర్, రోజు 3 వీడియోలు పెడతాడు. నాకు ఎప్పుడు అట్లా అనిపించలే. అసలు హార్డ్ వర్క్ అనిపిస్తే నేనెందుకు చేస్తా? అసలు పని కిందికి వస్తలేదు, అది హాయిగా ఆడుతున్నట్టు పాడుతున్నట్టు దానికి తగ్గ భూమికను సిద్ధం చేసుకున్నా, అంతవరకు ఓకే. సింప్లిఫైడ్ ఎవ్రీథింగ్. ఒక పనే చేసేవాడు ఇంట్రెస్ట్గా సఫిస్టికేషన్లోకి అడుగు పెడతాడు, అంటే ఆర్భాటంలోకి అడుగు పెడతాడు. ఒక్కటే పని, ఉదాహరణకి సంవత్సరానికి ఒకటే పండుగ అయితే ఆర్భాటంగా చేయబడు. ప్రతిరోజు పండుగ అనుకో, అన్ని ఆర్భాటాలు. సో జీవితాన్ని పండగ చేసుకుంటే ఆర్భాటాలు తీసేయి, సింప్లిసిటీలోకి రా. నేను ఒకసారి మా ఊర్లో ఒక పెళ్లికి వెళ్ళాను,
పెళ్లికి వెళితే నాకు ఒక పెద్ద అతని పరిచయం ఉంది. ఆ పెళ్లి కూతురు పేదరికం నుంచి వచ్చిన అమ్మాయి, ఆ పెళ్లి కొడుకు ఇంకా పేదరికంలో ఉన్న పెళ్లి కొడుకు. నాకు చూపుగా తెలుసు వాళ్ళు ఊరు కాబట్టి. పెళ్లి యాత్ర జరుగుతుంది. ఒక చిన్న కట్టె పెట్టి ఆ కట్టెకి ఒక బట్ట పెట్టి దాన్ని నలుగురు పట్టుకున్నారు. దాని కింద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్తున్నారు. ఇప్పుడు ఇది పెళ్ళే. మనం ఈవెంట్స్ లో పెద్ద పెద్ద పెళ్లిళ్ళు చూసినాం. రథాలు, గుర్రాలు, ఏనుగులు ముందల అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, పూలు చల్లుతూ ఉంటారు, వెనక బాంబులు తెలుస్తాయి. అది కూడా పెళ్ళే. ఇప్పుడు ఏ పెళ్లి బాగా జరుగుతున్నట్టు? ఎవరు నిర్ణయిస్తున్నాడు? అనిపిస్తుంది ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగినట్టు, అనిపిస్తుంది ఈ పెళ్లి చాలా పూర్గా జరిగినట్టు. నేను అడిగి తెలుసుకున్నా, గ్రాండ్ గా జరిగే పెళ్లి వాడితో నా సావుకు వచ్చింది ఎక్కడ లేదు ఖర్చు. వాడు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు? నేను ఎవరైతే నాకు ఒక పెద్ద ఆయన తెలుసో వాళ్ళు యాదవులు, గొల్లవాళ్ళు. ఆయన అడిగితే ఆయన ఒక ఆశ్చర్యకర విషయం చెప్పాడు. ఈ పెళ్లికో స్పెషాలిటీ ఉందయా? ఆయన భాషలో చెప్పాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలే కొత్తవి, ఇక్కడ ఉన్న ఎవరివి కొత్త బట్టలు కావు, అన్ని ఉతికిన బట్టలు. కానీ వాళ్ళు ఆ గిల్ట్ లేదు. ప్రతిరోజు పండగ చేసుకోవడం అంటే అది. యూ హ్యావ్ యాక్సెప్టెడ్. బాగుంది లైఫ్, బాత్ ఖతం హోగా. సింపుల్ రా. ఉచ్చ నీ మొహం మీద వస్తే నీకేమనిపిస్తుంది చెప్పు? ఏమనిపిస్తుంది అంటే మంచిగా అనిపించదు. అదే నీ కొడుకు వస్తే జనరల్ నాకైతే అప్పటికే మంచిగా అనిపించదు అని అనుకుంటున్నావు. ఆ, కానీ చాలా మంది పేరెంట్స్ అడుగు, ఆ పోసేవాడు ఇంటర్నేషనల్ గా పోయట్లేదు కాబట్టి నీకు కోపం వస్తాయి. అంతే తేడా. ఇప్పుడు అనుకోకుండా తగిలింది గ్లాస్, నీకు కోపం రావట్లే. అవును. అనుకోని పోసాడు ఒకటి, కోపం వచ్చింది. 2 సార్లు పడ్డవి నీళ్ళే, కానీ నీ పర్సెప్షన్. యు ఆర్ అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఫర్ ద ఫస్ట్. ఇంటెన్షన్ చేసేది అవేర్ అంటే అదే. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు, ఎవడో పెండ ఇసిరేసాడు, తప్పించుకున్నావు. అది నీది కాదని తెలిసింది, అది పట్టుకునేది కాదు. ఒకడు పువ్వు విసిరేశాడు, పట్టుకున్నావు. లేదా అరటిపండు విసిరేశాడు, పట్టుకున్నావు. అది నువ్వు ఉపయోగపడేది, నీ జీవికకి ఉపయోగం అని తెలుసుకున్నావు. ఇప్పుడు నేను వాడు బాడక ఉన్నాడు, తప్పించుకో. దాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు? నేనైతే పట్టుకోను. ఒక ఎదుటి వ్యక్తి నుంచి ప్రతి మాట నా అవేర్నెస్ చూసే నా మీదకి పంపిస్తుంది. ఇట్లా వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా వస్తే వెళ్ళిపోతుంది. ఒకటి నాకు సరిపోయే మాట వస్తే తీసుకుంటాను, మిగతావన్నీ పక్కకు పోవాల్సిందే. వినేవాడికి ఎట్లా ఉంటది? ఎన్ని మాటలు అన్నారు వాడిని పాప. ఎందుకంటే ఆ మాటలకు ఇంపాక్ట్ అయ్యే స్వభావం వాడికి ఏడ్చింది, మనకు లేదు. అది ఇప్పుడు 100 రూపాయలు పోతే వాడు చచ్చిపోయాడు అనుకో, ఆ చచ్చిపోవాలన్న థాట్ ఉన్నవాడు ఎవడు 100 రూపాయలు పోయినా చచ్చిపోతారని అనుకుంటాడు. ఒకడు ఉంటాడు 100 కాదు 1,00,000 పోయినా ఐ డోంట్ కేర్. ఇప్పుడు వాడి స్థితి అది. అందుకని మాయ ఉందా అంటే మాయ ఉంది, మహామాయ కూడా ఉంది. మహామాయ. మాయ ఉందని కూడా తెలియదు వాడు. ఓకే. అట్లా కొట్టుకుపోయాడు వాడు. అలాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, అసలు తెలియదు కదా. వాడు తెలియదు కదా, వాడు అన్కాన్షియస్. ఒక పిచ్చివాడికి బతుకున్నా చచ్చినా తెలియదు. ఒక కోమాలో ఉన్న పేషెంట్కి పిర్రగిచ్చితే తెలియదు. అది అన్కాన్షియస్ స్టేట్ ప్రివేల్ అవుతుంది. అందుకని పూర్తి నిద్రలో ఉంటే ఏ సమస్య లేదు, పూర్తి మెలకువలో ఉంటే ఏ సమస్య లేదు. మెలకువ నిద్రలో ఊగిసలాడేవాడికి ఆధ్యాత్మిక అన్వేషణ అంతా కూడా. అంటే వాడు మెలకువలో ఉన్న అందాన్ని చూస్తున్నాడు, కానీ నిద్ర లాగుతుంది. నిద్ర పోవద్దనుంది, ఎట్లా ఉందంటే ఎక్సర్సైజ్ చేయాలనుంది కానీ నిద్ర వస్తుంది, చదువుకోవాలనుంది కానీ చదివితే తలనొప్పి వస్తుంది, యూట్యూబ్ చేయాలనిపిస్తుంది కానీ ఎవడు చేస్తాడబ్బా మళ్ళీ తీయాలి. ఒక్కటంటే చేస్తాం కానీ రోజు ఎవడు చేస్తాడబ్బా అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది. దానికి వాడు జవాబు కనుక్కోలేకపోతున్నాడు, ప్రశ్నలు అడుగుతుంది. బొక్కుజు ఒక గొప్ప మాట చెప్తాడు. బొక్కుజు దగ్గరికి వచ్చి ఎవరు అడుగుతారు, ప్రతిరోజు స్నానం చేయాలి, సంవత్సరానికి ఒకసారి చేస్తే బాగుంటుంది, రోజు చేయాలి, ప్రతిరోజు పెళ్ళాంతో సంసారం చేయాలి, ప్రతిరోజు కొంత డబ్బు చేయాలి, ప్రతిరోజు పిల్లలను చూసుకోవాలి, వీటి నుంచి తప్పించుకోవడం ఎలా? దానికి బొక్కుజు ఇచ్చిన ఆన్సర్ పరమోత్కృష్టమైంది. ఆ పనులు చేయడం వల్ల. యూట్యూబ్ నుంచి ఎలా తప్పించుకుంటాడు? యూట్యూబ్ చేసేస్తే నెక్స్ట్ 23 గంటలు ఖాళీ ఉంది. కూరగాయలు రోజు దేవన్న కూరగాయలు తెచ్చే 1/2 అవర్ నువ్వు చేసేస్తే 23.5 గంటలు ఖాళీ ఉంది నీకు. చేయకపోతే 23.5 గంటల ఆలోచన ఉంది. అట నువ్వు ఆలోచన ద్వారా తప్పించుకోలేకపోతున్నావు. ఆలోచన అంతం కరో ఫ్రీ అయిపోతాయి.
ఇప్పుడు నేను యూట్యూబ్ ఎందుకు చేస్తున్నా, చేస్తే ఫ్రీ అయిపోతుంది కాబట్టి చేసి పడుతున్నా. ఇప్పుడు నేను యూట్యూబ్ అప్లోడ్ చేశాను, నెక్స్ట్ 3 hours నాకు ఖాళీ ఉంది. పుస్తకం ఎలా రాయాలి, రాసేస్తే అయిపోతుంది. ఎలా అన్నది లేదు, రాసేసేయి. అబ్బా అనుకుంటే పుస్తకం పూర్తి కాలే సరికదా, పుస్తకం పూర్తి చేయలేకపోయానే అని బాధపడుతుంది. లేదా ఏ పుస్తకము నేను రాయకపోయినా నేను పూర్ణ ఆనంద స్వరూపుడిగా జీవిస్తానని చెప్పగలిగే ధైర్యం నీకుంటే గో హెడ్. అది అందుకని నాకు వ్యక్తిగతంగా ఏం మాయలేదు, నేను ఎప్పుడు ఎరకల్లోనే ఉన్నాను. నా మనసుకు ఏది పట్టుకోదు. నేను చేయవలసిన నా ధర్మము తప్ప నేను ఇంకా దేన్ని ఖాతరు చేయను. కొన్నిసార్లు సందర్భవశాత్తు టైం బీయింగ్ కోసం యాక్సెప్ట్ చేస్తా. ఏకైక కారణం, నిన్న ఎగ్జాంపుల్, నువ్వు జైలు విజిట్ చేయాలనుకున్నావు, జైలు ఎలా ఉంటుంది. ఇంకొకడు మర్డర్ చేశాడు, వాడు జైలు విజిట్ చేస్తున్నట్టే. ఇద్దరు వెళ్లే పద్ధతిలో తేడా ఉంటుంది. ఈ ఫస్ట్ వాడు ఎవడైతున్నాడు విజిట్ చేయాలని వెళ్ళేవాడు, విజిట్ చేసేవాడు పక్కా బయటకు వస్తా అని జైలు లోపలికి వెళ్ళి గోడలన్నీ చూసి ఫోటోలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే వాడు బయటకు వస్తానని తెలుసు కాబట్టి జైలుకి వెళ్ళాడు. రెండో వాడు జైలు గదిలోకి తీసుకెళ్తుంటే నేను బోన్ సార్ అని పట్టుకున్నాడు. ఎందుకంటే వాడు వెళితే రాలేడని తెలుసుకున్నాడు, తెలిసిపోయింది వాడికి. అట్లా నువ్వు నదిలో దిగితే నది నన్ను ముంచేదని తెలిస్తేనే దిగుతావు, లేకపోతే దిగకు. సంశయంలో ఎవడు ఈత కొట్టాడు, సంశయంలో ఎవడు డ్రైవ్ చేయడు, అటు సంశయంలో సంసారంలో కూడా దిగకు. నేను పట్టుకొని ఎవడు పెళ్లి చేసుకోవాలంట, నేను భార్య మాట అంటది, దాన్ని సీరియస్ తీసుకోకు, బాధ్యత నిర్వర్తిస్తావు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నా బ్యాచులర్ ఉన్నా వంట చేసుకొని తినవలసిందే, భార్య ఉన్నా చేసుకొని తిను, దేర్ ఇస్ నో డిఫరెన్స్. అప్పుడు బాత్రూమ్కి వెళ్ళవలసింది, ముడ్డి కడుక్కోవాల్సిందే, భార్య ఉన్నా కడుక్కోవాల్సిందే, ఇప్పుడు నిద్రపోవాల్సిందే, అప్పుడు నిద్రపోవాల్సిందే. ఇప్పుడు నీకు జ్వరం వస్తే నువ్వే సఫర్ అవ్వాలి, అప్పుడు జ్వరం వచ్చినా నువ్వే సఫర్. దేర్ ఇస్ నో డిఫరెన్స్. డిఫరెన్స్ ఎక్కడొచ్చింది, వేరే వాళ్ళు నన్ను అంటారు అనేది వచ్చింది అక్కడ. అనేదానికి నువ్వు లొంగిపోతున్నావు అనేది నువ్వు చెప్పకనే చెప్తున్నావు. అంటే ప్రతి చేష్టకి, ప్రతి చూపుకి, ప్రతి మాటకి నువ్వు అఫెండ్ అవుతున్నావు. అఫెండ్ ఎక్కడవుతున్నావు, నేను అన్న ఒక ఐడెంటిటీ నిన్ను పట్టుకుంది, అదే మాయ. మాయ ఎప్పుడు వీగిపోతుంది, ఐడెంటిటీ పడిపోయినప్పుడు మాయ పోతుంది. నాదంటూ ఏది లేదు, ప్రశాంతత ఒక్కటే నాది అని తెలుసుకుంటే నువ్వు మాయలి. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో మాయలి, దట్ వెరీ మూమెంట్ ఇట్ ఈస్ గాన్. అప్పుడే ఒక సంఘటన జరిగింది, ఎవడో వచ్చినట్టు బాడకో ఏం రా ఎక్కువ చేస్తున్నాను, ఇట్లా వచ్చేసింది ఆవేశం. అప్పుడే నువ్వు రియలైజ్ అయినో, అప్పుడు మాయ పక్కనే ఉంటుంది. రియలైజ్ అయినో ప్రశాంతతకు మించింది ఏమి లేదు. ఏమైందండి, ప్రశాంతంగా పోతుంటే కాలు తాగింది, చూసుకోలేదండి సారీ అని. ఇంకోసారి రకాలు చూసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. అలాగే చూసే వాళ్ళందరూ ఉన్నారు, పిరికి పందరా వీడ, ఈ అమ్మ వీడు వేస్ట్. కానీ మొట్టమొదటిసారి వాడు అల్టిమేట్ అండర్స్టాండింగ్ నుంచి ఏం చేత కాదు అనుకుంటారు అలా ఆన్సర్స్. అవును, ఏమి చేతగాని స్థితి, ఏమి చేతగాని స్థితి కాదు. ఒక తప్పును నీది కాకపోయినా అంగీకరించినట్టు నువ్వు మామూలునివి కాదు. వీ హ్యావ్ హయ్యర్ అండర్స్టాండింగ్. ఎవడైతే ఊరికొరికే రియాక్ట్ అవుతున్నాడు అనుకో, వాడు అలసిపోతాడు. అవును, అలసిపోయి సొలసిపోయి అడ్డం పడిపోతాడు. ఇంకోటి, ఈ ప్రశాంతత, ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయి, నువ్వు అనే ప్రతి మాట ఎదుటి వ్యక్తిని మేల్కొల్పడం కోసం ఉంటుంది తప్ప గాయపరచడం కోసం కాదని నీకు కూడా తెలుస్తుంది. అవును, డాక్టరు కోసినా వాడిని బతికియడం కోసం, వాడికి సూదిచ్చినా బతికియడం కోసమే, ఏం చేసినా వాడిని బతికియడం కోసం. చూసేవాడికి అనిపిస్తుంది మా ఆయన కోస్తావా నువ్వు, ఆవిడకి అట్లా అనిపించింది, తప్పులేదు, కానీ డాక్టర్కి తెలుసు. అందుకని మాయ అన్నది శక్తి యొక్క ఒకానొక అభివ్యక్తి. అంటే ఏది పరమాత్మనో అదే మాయగాను అవతరించినది. అంటే చీకటి వెలుతురు లాంటిది, ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు. అందుకని పరమాత్మను గుర్తించావంటే మాయను గుర్తించావని. అమ్మా ఇట్లా వచ్చావా, అసలు మీలాంటి గొప్ప వ్యక్తి లేరు సార్, అసలు మీరు దైవాంశ సంభూతులు. అప్పుడు వాడు అంటాడు అనమాట, ఓహో పొగడత రూపంలో వచ్చావా మాయా, చూస్తున్నా అనగానే మైల్స్. నీ అంత వేస్ట్ ఫెయిల్ ఇంకోటి లేడు.
ఆహా ఇట్లా వచ్చావా, నా శక్తి ఏంటో నాకు తెలుసు, నమస్కారం అంటే వెళ్ళిపో. నన్ను అందరి ముందు అంటావా, వచ్చి మీద కూర్చున్నా. అందుకే సుఖ దుఃఖాలని దాంట్లో పడకుండా చూసిన వాడు, మంచి చెడులని దాంట్లో పడకుండా చూసిన వాడు, పాప పుణ్యాల్లో పడకుండా చూసిన వాడు, ఉత్తమమైనదని అధమమైనదని విభజన లేకుండా చూసిన వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడు. స్థితప్రజ్ఞత, ఎరుక, చైతన్యము, సాక్షి, ఇవన్నీ 100% ఒక్కటే, వాటిలో ఏ తేడా లేదు. ఇవన్నీ వేరువేరుగా చెప్పారనుకో వాడు పుస్తకం చదివాడని తప్పులేదు, పుస్తకంలో అట్లా ఉంది వాడికి, అట్లా తెలుసు వ్యాకరణ. ఇది ఎందుకు పరమాత్మ యొక్క అద్భుత శక్తి అంటే, కరెంట్ ఎగ్జాంపుల్, సరిగ్గా ఉపయోగించుకుంటే ఫ్రిడ్జ్ నీళ్లు చల్లగా వేస్తుంది, సరిగ్గా ఉపయోగించుకుంటే షాక్ కొట్టి తెచ్చుకుంటుంది. రెండింటికి ఆధారం కరెంటే. సో మాయ అంటే షాక్ కొట్టిందని, యూ మిస్అండర్స్టూడ్ ద ఎనర్జీ, యు ఆర్ వేస్టింగ్ ఇట్ ఇన్ ఫైటింగ్, యు ఆర్ వేస్టింగ్ ఇట్ ఇన్ ఆర్గ్యుమెంట్, యు ఆర్ వేస్టింగ్ ఇన్ హ్యాట్రేట్. ఒకవేళ ద్వేషించడంలో, పరిచింతనలో యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ. ఎక్కడో ఏదో జరిగిన దాని గురించి 2 hours మాట్లాడావు, యు వేస్టెడ్ యువర్ ఎనర్జీ. దానివల్ల నువ్వు నేర్చుకున్నది లేదు, ఆ సంఘటన నువ్వు మార్చేది లేదు, యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ. అందుకే ఎప్పుడు చెప్తాను, ఎవరిని అడుగుతారు ఈ బిల్డింగ్ కట్టడానికి ఒక 5 కోట్లు అయి ఉంటుంది అంటే, తెలుసుకొని ఏం చేస్తాం? ఊరికే నాతో మాట్లాడు. నెక్స్ట్ టైం బిల్డింగ్ కట్టాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడగొద్దు, నువ్వు రైట్ వాడిని అడుగుపోయి ఆర్కిటెక్ట్ని అడుగు, వాడు చెప్తాడు. లేదా హార్డ్వేర్ షాప్ ఉన్నాడు, వాడు చెప్తాడు. నన్ను అడిగితే నేనేం చెప్తాను? నాకు ఆ టాపిక్ ఆసక్తి లేదు. సో నీకు ఎరుక ఉంటే యు ఆర్ ఇమ్మీడియట్లీ అవుట్ ఆఫ్ దట్ కాన్వర్జేషన్. కొన్నిసార్లు అనివార్యంగా ఉండవలసి వస్తే స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టే ఉంటావు అంతే. ఖచ్చితంగా నువ్వు బయటకు వస్తావు, తుడుచుకుంటావు, ఆ నీళ్ళని మొత్తం చివరి డ్రాప్ వరకు తుడిచేసుకుని బట్టలు వేసుకుంటావు కదా. అట్లా నీ జరిగిన సంఘటనలన్నీ తుడుచుకొని నువ్వు వెళ్ళి పడుకుంటావు బాత్రూమ్. ఓకే, ఇది నీకే తెలుస్తుంది పక్కా. ఇప్పుడు నీకు ఆ స్థితి వస్తుంది, దానికి ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది. లేకపోతే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. ఒక ప్రపంచం సంబంధించిన అన్ని విషయాలతో ఒక అన్టచబిలిటీ వస్తుంది. అస్పృశ్యత అనేది ప్రపంచంలో పెద్ద ప్రాబ్లం. అస్పృశ్యత అంటే మాలవాడి ముట్టుకోవద్దు, అసలు జ్ఞాని దేన్ని ముట్టుకోడు, వాడు అస్పృశ్యుడు అనమాట బేసికల్. వాడిని ఏది ముట్టుకోదు. అందుకే చెప్తారు కదా, తామరాకు మీద నీటి బిందువులా ఉండు. ఎందుకు అంటే తామరాకు ఉంటుంది, నీటి బిందువు ఉంటుంది, కలిసే ఉంటే కానీ కలిసి ఉండవు. అట్లా ఉండాలి స్నేహితులతో, అట్లా ఉండాలి భార్యతో. అలా ఉంటేనే నువ్వు నిజంగా భార్యతో ఉన్నట్టు. నువ్వు స్పాంజ్ మీద నీటి బిందువులా ఉండకు. ఏది నీటి బిందువు, ఏది స్పాంజ్ కలిసికపోయి చివరికి ఒకరి ఇంటి కోసం ఒక నా వల్లనే నేను నీటి బిందువు ఆవిరైపోయాను, నీ వల్లనే నేను మెత్తగా అయినా అని వాడు పిచ్చిముడాకులా కొట్టాను. అట్లా జ్ఞానోదయం అంటే ఏమీ లేదు. యూ హ్యావ్ జస్ట్ రియలైజ్ అంటే ఏమి అక్కర్లేదు నీకు ఏ మనిషి అక్కర్లేదు, వస్తువు అక్కర్లేదు, అవసరం కోసమే అవన్నీ అన్న ఒక ఎరుక కలిగి. అది నీ ఎగ్జిస్టెన్స్ కోసం కాదు, నీడ్ రా బాబు. ఇప్పుడు గ్లాస్ పట్టుకున్నాను నీడ్ కోసమే. గ్లాస్తో నాకేం బంధం ఉంటుంది చెప్పి. ఒకడు ఉంటాడు ఈ గ్లాస్లో తాగితేనే మన పరపతి, వాడు నీడ్ని చూస్తాడు. బెంచ్ కారు ఉంటే వెళుతాడు, నీడ్గానే చూస్తాడు. కారు లేదు, బస్సు వచ్చింది, బస్సు ఎక్కి వెళ్తాడు, నీడ్గానే చూశాడు. వాడు ఐడెంటిటీ ఎక్కడా లేదు. వాడు ఇంకోటి, ఒక్కసారి ఇది వచ్చిన తర్వాత ఓషో ఆల్సో సెడ్ దిస్, జ్ఞానోదయం పొందాలని ఆతృత పడకండి మీరు అన్నట్టు. హ్యావ్ వైన్, ఎంజాయ్ యువర్ లైఫ్, డోంట్ బి హరీ. ఎందుకంటే when you are enlightened, there is no going back. It's a mafia. దాని దగ్గరికి పోవడం ఉంటుంది, ఎనికి రావడం ఉండదు. అట్లా సహజమైన ప్రశాంతత ఉదయించిందా, అది నువ్వు చాలా బద్దలు కొడుకున్న పోదు. ఎరుక ఉదయించిన పోదు, అది గజ్జి కాదు వచ్చిపోవడానికి. అది నీవే అయిపోయింది బాధ్యత. ఓకే, ఇది ఎలాంటిదంటే నీ ముక్కులాగా, ముక్కెర వచ్చిపోతా ఉంటుంది, ముక్కు ఉండిపోతుంది.
ఇప్పుడు పొలిటీషియన్ ముక్కు ఇంత లావు అయిపోయింది, అయినా ఉంది. ఉందని నీకు నచ్చినా నచ్చపోయినా ఉంటుంది. తీసేసినా అందరూ ఆ ముక్కును చూస్తూ ఉంటారు, తెలుసా? అది అక్కడే ఉంది. ఇంకా నువ్వు తీసేసినావు, ఎదుటి మనసులోకి ఎట్లా తీసేస్తావు? సార్ ఇక్కడ మీకు ముక్కు ఉండేది, అది ఎక్కడ పోయిందని అడుగుతారు. నువ్వు ఏం చేసినా దాని గురించి చర్చ ఉంటుంది. ఉన్నదాన్ని నువ్వు నిర్మూలించలేవు. ఇంత టెక్నాలజీ వచ్చింది, చావును తీసేయగలిగారా? తీసేయలేదు. ఉంది అది. ఎంత సైన్స్ డెవలప్ అయినా ఎక్స్టెండ్ చేయడానికే, నివారించడానికి కాదు. లేకపోతే సూపర్ స్టార్ కృష్ణుడు చచ్చిపోతారు చెప్పు, ఎవరికైనా చచ్చిపోవాలని ఉంటుందా? ఎందుకు చచ్చిపోయారు? ఇక ఆప్షన్ లేదు. ఇంకా ఒక టైంలో నాకు చనిపోయి ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, బతకాలి బతకాలని ఎట్లా అనిపించిందో ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది నాకు. అంటే ఒక చిన్న నిర్వేదం, నిర్లిప్తత వస్తుంది. సడన్లీ ఆల్ అటాచ్మెంట్స్ కట్ అయిపోయి, అవునా ఎవరు చచ్చిపోయింది? అదే మా బామ్మ, పోతా వీలైతే పోతా. వాడికి ఏం ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాడు బతకడం మీదనే వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవడు వస్తే వాడు ఎందుకు పోతాడు? అలాగని హీ డజంట్ వాంట్ టు ఎస్కేప్. డాక్టర్ కాడికి పోదామంటే పోతున్నాడు, బట్ హీస్ ఇన్ ద విల్ ఆఫ్ నేచర్లో పెట్టేశాడు, సమర్పించాడు. నాకేం చింత లేదు. మా బుచ్చారెడ్డి అనేవాడు, వాళ్ళ అమ్మకి సంతానం కలగలేదంట, కలిగినా చచ్చిపోతుందా. అందుకని ఎవరో అక్కడున్న స్వామీజీ చెప్పారు, నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్ళి బిచ్చం ఎత్తుకో, ఆ పుణ్యఫలం చేత నీ గర్భం నిలబడుతుంది చెప్తే, మా బుచ్చారెడ్డి గారు గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తుకుంది. అందుకే ఆయన భిక్షారెడ్డి అయ్యాడు. అంటే భిక్షము చేత పుట్టినవాడు అని. దాన్ని కాస్త అందంగా బుచ్చారెడ్డి అయ్యాడు. అదే ఆయన పూర్వ వృత్తాంతం. భిక్షారెడ్డి అసలు అతని పేరు భిక్షారెడ్డి. సో భిక్షారెడ్డి కాస్త బుచ్చారెడ్డి అయ్యాడు. ఇప్పుడు బుచ్చారెడ్డి గారు నాతో అన్నమాట ఏంటంటే, ఏదో అటు ఇటు పోయి ఆఫీసుకి పోయి పాలిటిక్స్లోకి వెళ్ళి జాబ్ రిజైన్ చేసి పిల్లలంతా గొడవ పోయి ఇదంతా ఉండగా ఏవిరా నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి బుచ్చారెడ్డి అంటే, ఎందుకు ఎత్తుకున్నావు బుచ్చారెడ్డి అనే ఎగ్జాక్ట్లీ మాట ఇది. ఇంత అందంగా అన్నాడు, నాతోనే చెప్పిన మాట ఇది. ఎందుకమ్మా అనవసరంగా భిక్షం ఎత్తుకున్నాను కన్నావు, ఎంత కష్టపడ్డావమ్మా నువ్వు నాకు. నువ్వు ఆ భిక్షం ఎత్తుకోకపోయింటే నేను గర్భంలోనే పోయి ఉండేవాడిని. నీకు శోకం అంటావా? ఆల్రెడీ అలవాటు అయింది, అప్పటికే 3-4 పోయారు, అందులో నేను కలిసి ఉండేవాడిని. ఎందుకమ్మా నన్ను కన్నావు? పోనీ నువ్వు కన్నావు కాబట్టి ఇదంతా దాని ఫలితమే, నువ్వు బాధపడకు. అందుకని ఎట్లా చూసుకుంటే రిలాక్సేషన్ ఉంది, నాకే సమస్య లేదు. నీకు అనిపిస్తుంది ఏదో కష్టపడుతున్నట్టు, నేను ఏదో సఫర్ అవుతున్నా, అట్లాంటివి ఏమీ లేవు. నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా? బుచ్చారెడ్డి అన్నమాట ఇట్లా కూర్చుంది. సార్ ఎలా ఉన్నారు అంటే, ప్రపంచంలో ఎవడైనా ఏం చెప్తాడు? బాగున్నాను, కొంచెం బాగాలేనాను, అంతా బాగుంది నేను చెప్తాడు. ఎలా ఉన్నారు సార్ అంటే, ఇప్పుడు పోయినా పర్వాలేదన్నంత బాగున్నాను అని. అందులో నిర్వేదం లేదు, నిర్లిప్తత లేదు, వైరాగ్యం లేదు. తిందామేమన్నా, ఉత్సాహం ఎక్కడికి పోలే. బట్ హీ యాక్సెప్టెడ్ ద టైమ్ హ్యాస్ అరైవ్డ్. ఓషో ఆల్సో సెడ్ దిస్ ఈజ్ మై లాస్ట్ దర్శన్. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఇది ఉండకపోవచ్చు. యాక్సెప్టెన్స్ రా బాబు, తప్పే ఉంది. ఒక టైం వస్తే నేనే చెప్తాను. ఎవ్వడు ఎల్లకాలం ఉండడం తెలిసిన తర్వాత ఎందుకు పట్టుకొని వెళ్ళాడుతుంది? ఒకడు విమానం నుంచి పడిపోతున్నాడు, ఇప్పుడు వాడికి ఏదైనా పట్టుకుంటే ఆధారం ఉంది. ఇప్పుడు వాడికి గాల్లో ఎగురుతున్న పేపర్ కనిపించింది, పట్టుకుంటాడు దాన్ని. వేస్ట్ అని తెలిసిన తర్వాత ఎందుకు పట్టుకోడు? అనవసరంగా దాన్ని అందుకోను, అదే పడిపోతుంది. సో పడిపోయే దాన్ని పట్టుకొని నువ్వు పడిపోవలసిందే. అందుకని హ్యాగా పేపర్ కూడా అది కొట్టుకుపోతుంది, దానికి టాటా బాయ్ చెప్పు. నువ్వు నేను ఇద్దరం పడిపోయేవాళ్ళని, టాటా బాయ్. అందుకని ఇప్పుడు మనకు కనిపించే వీళ్ళందరూ అటు మరణించే ఉన్నారు. దాంట్లో నెగిటివ్గా కాదు, ఎగ్జిస్టెన్షియల్ లా యాక్సెప్టెడ్. సర్ది అవుతుంది, ఎగ్జిస్టెన్షియల్ లా. అది కోటేశ్వరునికి సర్ది కాదా? అవుతుంది. అయితే ఎక్కువసేపు లేకుండా మెడిసిన్ వచ్చింది, సర్ది కాకుండా మెడిసిన్ లేదు భూమి మీద.
కాళ్ళ నొప్పులు అవుతాయి, ఎగ్జిస్టెన్షియల్లా కాళ్ళ నొప్పులు తగ్గించుకునే మెడిసిన్ వచ్చింది, కాళ్ళ నొప్పులు లేకుండా చేయడానికి లేదు. ఎప్పుడు ప్రాబ్లం ఉంది. సొల్యూషన్స్ సూపర్ఫిషియల్ గా మనిషి వెతుకుతున్నాడు, తప్పులేదు. నేను ఇంకా అప్రిషియేట్ చేస్తే ఇంకా మెడికల్ సైన్సెస్ రావాలి. ప్రతి సమస్యకి ప్రత్యామ్నాయం వస్తే ఉన్నంతకాలం హాయిగా ఉంటాడు. ఇప్పుడు మోకాలు పోతే 2 చిప్పలు పెట్టుకున్నారు. సాగంటి కోటేశ్వర రీసెంట్ స్పీచ్ లో చెప్పారు చక్కగా. ఇదే ఒక 500 ఏళ్ళు అయితే ఆయన చాలా సఫర్ అయి ఉండేవాడు. ఆ డాక్టర్ గారు తన 2 మోకాల చెప్పులు తీసేస్తే నో ఈజ్ ఏబుల్ టు వాక్. మళ్ళీ వస్తుంది 2 ఏళ్ల తర్వాత ప్రాబ్లం, మళ్ళీ మార్చుకోవడమే. కొబ్బరి చిప్పలాగా మోకాలు చిప్ప. నేను ఫస్ట్ టైం విన్నది అటల్ బిహారీ వాజ్పేయి మోకాలు చిప్పను మార్చుకుంటుంది, ఆశ్చర్యపోయిన అసలు. ఇవి కూడా మారుస్తారా? మారుస్తున్నారు. ఇప్పుడు ఒక కార్లో బేరింగ్ పెట్టినట్టు పెడుతున్నారు, స్టంట్ పెడుతున్నారు, ఆర్టిఫిషియల్ లిమ్స్ పెడుతున్నారు, పళ్ళను చూసిపోతే కొత్త పళ్ళ సెట్ ఫిక్స్ చేస్తున్నారు. ఎంత గొప్ప విషయం. ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉండు, మళ్ళీ న్యూ బార్న్ బేబీ లాగా. నువ్వు చేయవలసిందల్లా నా పాత పళ్ళు బాగుండేవని బాధపడకండి. అప్పుడు మాయ పట్టుకున్నాడు. సో మాయ అన్నది విచారణ చేస్తే దొరుకుతుంది. యూ కెనాట్ ఎస్కేప్ మాయ. మాయ ఉంది. మరి మాయ ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోదు, పక్కనే ఉంటుంది. సింపుల్ చెప్పనా, ఇప్పుడు బయట 56 degrees ఎండ ఉంది ఈరోజు అనుకో, వడదెబ్బ నీ పక్కనే ఉందా లేదు? అది పక్కన కూర్చుంటుంది. వీడు ఎండలో పోతే పావుగంట పట్టుకుందాం అని అంటుందని వాళ్ళ డాడీతో చెప్తుంది. ఏమ్మా మాయ ఇంటికి వస్తావా అంటే, వీడు ఎండలోకి వెళ్తాడేమో చూస్తున్నా నాన్న, వాడు వెళ్తే వస్తాను లేకపోతే వచ్చేస్తాను. వాడు బుక్ చదువుకుంటున్నాడు, చూసి వెళ్ళిపోయింది. వాడు ఫ్రెండ్తో చెప్తున్నాడు, ఇప్పుడు వెళ్ళకూడదు, ఆ ఎండలో మంచిది కాదు, అతి నీళ్ళలో అయితే కిరణాలు. అమ్మ వీడికి జ్ఞానం ఉంది, మనం ఉండకూడదు. ఈజ్ అవేర్ ఆఫ్ దట్ ఎండ. తద్వారా వాడిని పట్టుకునే అవకాశమే లేదు. ఎండకు పోని వాడికి డిహైడ్రేషన్ రాదు, మాయ పట్టుకోదు. అట్లా బంధంలో లేని వాడికి మాయ పట్టుకోదు, నాదన్నది లేని వాడికి మాయ పట్టుకోదు. ప్రశాంతత, శాంతి, సహజ స్థితి, హాయి, నిశ్చలత, ఇవే నా సంపదలను గుర్తించిన వాడిని మాయ పట్టుకోదు. పని తప్ప ఇక్కడ నాకు వేరే పని లేదు అంటే మాయ పట్టుకోదు. గెలవడం కోసము లేకపోతే గుర్తింపు కోసము కీర్తి కోసము కాదు నేను పని చేస్తున్నది, ఇది నా స్వభావంలో నుంచి పలుకుతున్నానంటే మాయ పట్టుకోదు. గుర్తింపు అన్నవా పట్టుకునే, కీర్తి అన్నవా పట్టుకునే, డబ్బు అన్నవా పట్టుకునే, అవార్డు అన్నవా పట్టుకునే. ఇవేవి కాదు అనగా చూస్తుంది వెళ్ళిపోతుంది, దూది పింజలాగా మాయ వెళ్ళిపోతుంది. మాయ భయపడేది ఒక్క జ్ఞానానికి మాత్రమే. ఇక దేనికి డబ్బుకి భయపడదు, అది పరపతికి భయపడదు, అందానికి భయపడదు, దేనికి కేర్ చేయదు. అందుకని వాడు చూడ్డానికి ఎట్లా ఉన్నాడని కాదు, వాడెట్లా ఉన్నాడని వాడికి అనిపించింది. ఇప్పుడు ఒకడు అపార్ట్మెంట్ లో ఉన్నాడు, ఒక రోడ్డు మీద ఉన్నాడు, ఒకడు బురదలో ఉన్నాడు. చూడ్డానికి 3 స్థితులు ఉన్నాయి. అపార్ట్మెంట్ లో ఉన్నాడు బాగున్నట్టు, డెవలప్ అయినట్టు, బురదలో ఉన్నవాడు పతనమైనట్టు మనం అనుకుంటున్నాం. వాళ్ళని అడుగు పోయి, అది నీకు తీసుకోవాలి. మనం అనుకున్నది ప్రమాణం కాదు. పరమహంస గురించి మనమేమనుకుంటాం అన్నది ప్రమాణం కాదు. పరమహంస గురించి తానేమని చెప్పాడు, అది ప్రమాణం అవుతుంది. రమణ మహర్షి జీవన విధానంలో మనకు కొన్ని ప్రమాణాలు. అమ్మ పక్కనే ఉంది, కొన్ని వేల మంది పక్కనే ఉన్నారు, ఎవరిని పట్టించుకోవాలి. అట్లా ఉన్నాడు. మళ్ళీ కంపాషన్ లేదా? ఉంది. డాక్టర్ లాగే ఎవడన్నా అర్జెంట్ పేషెంట్ వస్తే చూస్తాడు, ఏమన్నా ప్రేమతో చూస్తాడా? నీడ్ తెలిసింది, వీడికి అర్జెంట్గా అవసరం, అమ్మ ఒక్క నిమిషం ఉండి మీరు సర్దే కదా, అతని హార్ట్ అటాక్ వస్తుందా అని వెళ్ళిపోయాడు. లేదు నాకంటే అతన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అంటే అది మూర్ఖత్వం. అప్పుడు డాక్టర్ చెప్తే ప్రేమకేమో ఏం లేదు, నీ బొంద ఆగు అని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు ఉండవమ్మా నీకేం తెలియదుగా అన్నాడు. అట్లా గురువుకి ఎవరి పట్ల స్పెషల్ అటెన్షన్ ఏమి ఉండదు. నీడ్, ఎవరికి సఫరింగ్ లో ఉన్నాడు వాడిని పట్టుకుంటాడు, వాడికి చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా ఉన్నాడా, నీకు సమయం పడుతుందిరా మళ్ళీ రారా అంటాడు. అంతే. వాడికి చెప్పకుండానే అర్థమవుతుంది అనుకో, వాడిని దేకను కూడా దేకడు. వాడికి చెప్పకుండానే అర్థమయ్యే స్థితి ఉంది కాబట్టి వాడు గురువుని పట్టించుకోడు. అది కూడా అర్థం చేసుకుంటాడు వాడు. ఆయన చూపు చాలబ్బా, ఆయన మాట్లాడాలన్నా ఏమిటి, వాడు నేను పోయినా అది చూడనే లేదు. అది వాడికి అవసరం, అటెన్షన్ అవసరమైతే ఇస్తాడు. ఏం బావు చూసావా అమ్మ గురువు మంచివాడు అసలు. చాలా విరోధాభాష్యంగా ఉంటుంది అర్థమైతే లైఫ్. చూసేవాడికి గందరగోళం, వీడు ఎవడు రా వీడు ప్రశాంతంగా ఉండని చెప్పి నా ముందు నేను గొడవ పడుతుంటే చూసినాడు. వాడు ప్రశాంతంగా గొడవ పడుతున్నా వీడు పట్టుకోలేకపోయాడు. వాడు ఎదురు వ్యక్తి అన్న మాటల్ని అసలు తీసుకోలేదు. ఎట్లా కనిపిస్తుంది? గాల్లో కనబడదు కదా, కనబడదు. వాడు నెక్స్ట్ మూమెంట్ ఎట్లుందో అది డిఫైన్ చేస్తుంది.
మాయలో ఉన్నవాడు గొడవ అయిన తర్వాత వెళ్ళి అలిగి పడుకొని భోజనం మానేస్తాడు రా. నీకు మాయ లేదా? అరుచుకుంటూనే తినొచ్చు కూడా వాడు, దేని పని దాందే. అప్పుడు వాడిని ప్లేట్ లాగేసి బుద్ధి లేదా నీకు మాట్లాడుతుంటే దాని తర్వాత ఇట్లా తీయాను. వాడు ఒక ఫ్లోలో ఉన్నాడు అంతే, వాడిని పట్టుకోవడం కష్టం. వాడు ఎవడైనా వాడి లైఫ్ చాలా బాగుంటుంది. చూసే వాళ్ళకి రకరకాలు కనిపిస్తుంది. ఐ అగ్రీ దట్. ఇప్పుడు నన్ను చూసే వాళ్ళకి రకరకాలుగా అనిపిస్తుంది. అందుకే నేను నటించను. ఇప్పుడు ఆడుచుకుంటున్నాం, ఎవరో నన్ను కలవడానికి వచ్చారని చెప్పి వాడి ముందు నటించేదిలే. వాడికి మాయ లేకపోతే వాడు నసి చూస్తాడు. వాడికి మాయ ఉంటే గొడవను చూసి వెళ్ళిపోతాడు. వీడు డిస్టర్బ్డ్ క్యాండిడేటే, వీడికి ఏమీ తెలియదు అని వాడు నిర్ణయానికి వచ్చి వాడు వెళ్ళిపోయాడు. నాకు అట్లాంటి వాడు వద్దు. వీడు ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా వాడు ప్రసన్నంగానే ఉన్నాడు. వచ్చే 2 పీసులు వైలిన్ వాయించిపోయాడు, నాకు నీళ్లు కావాలని అడిగాడు. ఆ డిస్టర్బెన్స్ ఏదో అంటనే లేదు అతనికి అని గుర్తిస్తే వాడు యాక్చువల్ అని చూసినట్టు. నేను చూసేది అదే. బుచ్చారెడ్డి డెత్ బెడ్ మీద ఉన్నా నేను డెత్ని చూడలే, బుచ్చారెడ్డినే చూశాను. అట్లా ఇది ఎలా ఉంటుందంటే, ఒక పండు కొనుక్కుంటే మచ్చ చూడకు, పండుని చూడు. పండు ఇంపార్టెంట్. ఒకటి మన భారతీయ ఆధ్యాత్మిక తత్వదర్శనంలోనే ఈ చర్చ. ఇది పుస్తకాలు చదివి చెప్తున్నది కాదు, నేను ప్రమాణంగా చెప్తున్నాను. నాకు పుస్తకాలు చదివినప్పుడు ఎప్పుడు అర్థం కాలేదు మాయ. నాకు మాయ పోగానే మాయ అర్థమైపోయింది. మాయ అంటే నిరంతర ఎరుక లేకపోతే పట్టుకునేది, అంతకుమించి వేరే డిస్కషనే లేదు. నిరంతర ఎరుక అంటే ఏంది? ఏది నీది, ఇప్పుడు ఇది ఉంది, మొత్తం సామాన్లు ఉంది, అందులో ఇది కూడా ఒక సామాను, కాదనేవాడు ఎవడు లేడు. కానీ పోతున్నప్పుడు ఇది ఒక్కటి పట్టుకొని పోయాలి, అది ఎరుక అంటే. దాన్ని నాది కాదనుకుంటుంది అల్టిమేట్ ఎరుక వచ్చేసి. మరి ఎందుకు పట్టుకున్నా? అవసరము కనుక. జ్ఞానం వచ్చేసి పోతే బాధపడతా, వెతుకుతాను, నువ్వు జ్ఞానంగా మాట్లాడుతున్నావు. వెరీ సింపుల్. యోగవేమందులో ఒక పాట ఉంది, వినండి. మాయను పడకే మనసా, మాయను పడకే మనసా అని పాడు. మనసు అంటేనే మాయ. మనసును ఉపయోగించుకో, అది నీ డివైస్, లైక్ ఎ ఫోన్. యూజ్ ఇట్. when it is not required, put it aside. ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, మాట్లాడు. గొడవ పడు, ఎవడు దానికి వద్దన్నాడు. తప్పుగా అర్థం చేసుకున్నవాడే ఫేక్ ప్రశాంతత నటిస్తాడు. ప్రశాంతత ఇట్లా వచ్చినది కాదు. ఇట్లా అలజడుల మధ్యన కూడా మీరు అబ్సల్యూట్లీ స్టిల్ అన్నమాట. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇది బ్రూటల్గా బాగుంటుంది. ఇది మిగతా అంతా ఒక స్వామీజీ ఉన్నాడు, అందరికి అమ్మకు దూరం అయిపోయాడు, భార్యకు దూరం అయిపోయాడు, ఆ బొంగ, ఆ ప్రశాంతత నాకు వద్దది. ఇప్పుడు ఏ చెత్త లేదురా, ఏ డస్ట్ అండకుండా ఉన్నా నువ్వేంది ఉండేది? బురదలో తామర పువ్వు వలె ఉంటూ తామరాకు మీద నీటి బొట్టు వలె. బురద తామర కంటుకోలే, ఆ బురదలో నుంచి ఫ్రెష్ తామర వచ్చింది. అమ్మ మామూలు విషయం, ఒక్క బురద ఉంటుంది దాని మీద. దాని ఆకు మీద నీరు పడితే నీరు దానికి అంటుకోదు. పరమహంస. ఈ సంసారము బురద, దాంట్లో నుంచి తామర పువ్వుగా రా. తామర పువ్వు తర్వాత నువ్వు చేసే పనులు, దాని ద్వారా వచ్చే కీర్తి అంతా నీటి బొట్టు. అది ఉండని ఉంచుకో, నీదే అది. కానీ నువ్వు తెలుసుకో, దాంతో నాకు ఆకుకి సంబంధం లేదు. దాంతో అవసరం కోసం మీరేనా అవార్డు వచ్చింది, నాకే వచ్చింది, ఎస్ అని చెప్పు. కానీ తెలుసుకో, అలాంటివి ఏమీ లేవు. సందర్భవశాత్తు మాట్లాడే అంశమే తప్ప అదే నా జీవితానికి ముఖ్యము కాదు. లాల్గుడి జయరామన్కి ఒక అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చాడని ఆయన వైలిన్ వాయించాడా? వైలిన్ వాయిస్తే అవార్డు వచ్చిందా? వాయించాడు అంతే. అందుకే అవార్డు సెకండరీనే. విన్సెంట్ వ్యాంగో అండ్ పెయింటింగ్. విన్సెంట్ వ్యాంగో ఉంటే పెయింటింగ్ వచ్చింది. అందుకని విన్సెంట్ వ్యాంగో ఇంపార్టెంట్, పెయింటింగ్ సెకండరీ, అవార్డు సెకండరీ. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్ ని మెచ్చుకుంటున్నాడు, అప్పుడు విన్సెంట్ వ్యాంగో సెకండరీ అయిపోయింది. మారుతుంది ప్రియారిటీస్. అది నువ్వు ఎప్పుడు ఎరుకలో ఉంటే తెలుస్తుంది. ఒక టైంలో ఒకటి నేను రారా అన్నో, ఒక టైం పోరా అన్నో, రెండు ఎరుకలో ఉన్న సందర్భాలే. నీకు వ్యక్తిగతంగా గ్రడ్జ్ ఏమీ లేదు ఒక వ్యక్తి మీద. దెర్ ఈస్ నో పర్సనల్ ఎనిమిటీ విత్ ఎనీవన్, వాట్స్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బి.
నీ ఆస్తి పోవచ్చు, నీ పరువు పోవచ్చు, అలాంటివి ఏమీ లేవు. పోవడం ఎక్కడుంది అని తెలుసుకున్న తర్వాత ఒక నేను ఎట్లా డిస్టర్బ్ చేస్తాడు? అరే వాడు డిస్టర్బ్ చేయని, నేను దాన్ని తీసుకోవట్లేదు. నీకు మరీ డిస్టర్బెన్స్ ఉంది, కాళ్ళు ఉన్నాయి కదా, వెళ్ళిపో. నీ దగ్గరికి ఎవడు వస్తాడు? నువ్వు మౌనంగా ఉండు. ఎవడేమన్నా వారం రోజులు అరిచి వాళ్ళే పోతారు. నేను ఎవడు ఏమి పీకలేదు. అందుకని ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ మ్యాన్ ఎవరంటే భూమి మీద ఎన్లైటెడ్ మ్యాన్. వాడికి ప్యాటర్న్ లేదు, వాడు ఒక అగోచరమైన ప్యాటర్న్ లో ఉన్నాడు. అది కామన్ మైండ్కి అర్థమయ్యే అవకాశం లేదు. వాడు ఒక గంట ఎట్లుంటాడు, ఒక గంట అన్ని ఇంపార్టెంట్ అంటాడు, ఏది లేకపోయినా బతుకొచ్చు అన్నాడు. నేను చూసిన సార్, కానీ 5 రూపాయల కోసం గంట వీక్లాండి సార్. వాడికి విరోధ భాషగా ఉంటుంది అది. వాడు పీకులాడిన 5 రూపాయల కోసం కాదు, 5 రూపాయల వల్ల జరిగిన ఒక మిస్కండక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. చలో పోదాం పదరా హరి.